మనుషులకు కనబడకుండా జాగ్రత్త. మీరు ధర్మం చేసేటప్పుడు కానీ, దేవుని పనికి ఇచ్చేటప్పుడు కానీ, సంఘములో సమాజంలో ధర్మము చేసినేటి మళ్ళీ చెప్పించుకోకూడదు. అవి అలా చేసేది ఎవరంటే వేషధారులట, శాస్త్రులు పరిచయులట. శాస్త్రులు పరిచయులు అప్పుడు అట్లే చేయించుకునేవారు. 10 రూపాయలు చందా ఇచ్చి, 10 రూపాయలు చదువు, పలాని దావీదు, పలాని యేషువు, పలాని యాకోబు, పలాని అబ్రహాము 50 రూపాయలు, 50 రూపాయలు చందా అయితే 10 రూపాయలు చందా అనుకో, అబ్రహాం 10 రూపాయలు, ఇస్సాకు 10 రూపాయలు, యాకోబు 10 రూపాయలు. అట్లా అక్కడ మీరు ఎవరైనా ఉంటే బాధపడారు. అవి మీ పేర్లు కాదు, మీకంటే ముందు బైబిల్లో ఉన్నాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, లేదా రూబేను, షిమ్యోను, గాదు, ఇశ్షాకారు, జబూలూను. అర్థం కావడానికి మీకు చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మనుషుల ముందు చందాలు చదివించుకునేవాళ్ళు. అలా చదివించుకోకూడదు.